హాయ్ వీవర్స్! ఒక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ స్టోరీ వచ్చేసి మోటివేటివ్ స్టోరీ అనుకోండి. విన్న వాళ్ళకి చాలా మోటివేటివ్‌గా కూడా ఉంటుంది. అయితే స్టోరీ ఏమిటంటే, ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారండి చాలామంది. ఎవరి వారి ఎవరి వారి గమ్యాలు చేరుకోనీకి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేస్తుంటారు. అయితే మార్గం మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తది. బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బాగా జోరుగా వాన పడుతుందండి. వానే కాకుండా ఉరుములు, మెరుపులు, మబ్బులు మొత్తం నల్లగా అయిపోయినాయి. అయితే పిడుగులు పడుతున్నాయి కానీ బస్సు మీద పడతలేదు. బస్సు చుట్టుపక్కల మాత్రమే పడుతున్నవి. ఎందుకంటారు? బస్సు మీద పడతలేదు కానీ బస్సు చుట్టుపక్కల ఎందుకు పడుతుంది పిడుగులు? అందులో ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు బాగా. అరే! బస్సు చుట్టుపక్కల పడుతుంది కానీ పిడుగు బస్సు మీద ఎందుకు పడతలేదు అని కొద్దిసేపు ఆలోచించారు. ఆలోచించగా అందులో ఉన్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఇందులో ఉన్న మనం బస్సులో ఉన్న ఒక వ్యక్తికి ఆయుష్ మూడింది. అతన్ని యముడు తీసుకెళ్ళడానికి ఇలా వస్తున్నాడు. అతను ఒక ప్రాణం తీసుకెళ్ళడం కోసం మిగతా వాళ్ళ ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు గదా అని బస్సు చుట్టుపక్కల మాత్రమే ఏస్తున్నాడు పిడుగులు. బస్సు మీద వేయట్లేడు అని అనుకుంటారు. అనుకుని ఒక 2 నిమిషాలు ఆలోచించి, అరే! ఒక ప్రాణం కోసం మిగతా ప్రాణాలు పోవడం మంచిది కాదు గదా! మనం ఒక్కొక్కలం బస్ దిగి బస్సు బయట ఒక బస్ పక్కన దూరంగా ఒక 5 నిమిషాలు నిల్చుందాం. మన ఆయుష్ మూడినట్టయితే మన మీదనే పిడుగు పడతది. మిగతా వాళ్ళు బతికిపోవచ్చు. అలా ఆలోచించుకొని అందరూ ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చేసి వన్ బై వన్ బస్ దిగి బస్సుకి కాస్త దూరంగా నిల్చొని, ఒక 5 నిమిషాలు నిల్చొని బస్ లోపలికొచ్చేస్తున్నారు. అలా వన్ బై వన్ చిట్ట చివరి వ్యక్తి అందరు దిగేశారు. వన్ బై వన్ దిగారు. దిగినప్పుడు ఏం కాలే. అందరూ దిగి 2 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు నిల్చొని బస్ లోపలికొచ్చేసారు. లాస్ట్ చిట్ట చివరి వ్యక్తి ఒకతనుండు. అతను గూడా దిగి బస్సుకి కాస్త దూరంగా నిల్చున్నాడు. ఒక 5 నిమిషాలు నిల్చుందని వెళ్ళాడు. తను దూరంగా పోయి నిల్చోగానే బస్సు మీద పిడుగు పడింది. ఎందుకంటారు ఫ్రెండ్స్? అంటే బస్సు బయటికి వచ్చిన వ్యక్తికి ఆయుష్ ఉంది. మిగతా వాళ్ళందరికీ ఆయుష్ లేదు. అతని ప్రాణం రక్షించడం కోసం దేవుడే బస్సులో ఉన్న అందరిలో ఒక్కనికి ఇలాంటి బుద్ధి పుట్టించాడు. బయట నిల్చుందాం. ఎవరి మీద పిడుగు పడితే వాళ్ళు చనిపోతారు కదా అని అలా బుద్ధి పుట్టించాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయుష్ ఉంటే ఎలాగైనా బతకొచ్చు. బతికున్నప్పుడే నలుగురితో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళతో కలిసి ఉండాలి. పోయాక మనం సాధించేది ఏం లేదు. బతికుండగానే సాధించాలి ఏదైనా ఉంటే. అందరితో హ్యాపీగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, ఎటువంటి గొడవలు లేకుండా. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి యొక్క మోటివేటివ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చూసిన వారు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కనీసం ఒక లైక్ అన్న ఇచ్చేసి వెళ్ళిపోండి. చాలా ధైర్యంగా ఉంటుంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.